నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉంది అని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు బొడిగెల సాల్మన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. చూడండి, ఈరోజు 7th April 2026 గోల్డ్ రేట్ సుమారుగా 1,47,000 నుంచి 1,50,000 10 గ్రామ్స్ ఉన్నాయి. అయితే గోల్డ్ రేట్స్ షార్ట్ పీరియడ్లో వాలటిలిటీ ఉంటుంది. అంటే ఒక 5% డౌన్ అవ్వచ్చు, ఒక 5% అప్ అవ్వచ్చు వాలటిలిటీ షార్ట్ పీరియడ్. కానీ లాంగ్ పీరియడ్లో మోర్ దాన్ 1 year ఉంటే బుల్లిష్ ఉంటుంది, అంటే పెరుగుతుంది. మెయిన్ కారణాలు ఏముంటాయి గోల్డ్ రేట్స్ మీద ప్రభావం చూపించే మెయిన్ కారణాలు ఏమిటంటే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అమెరికా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఎప్పుడైనా కానీ గోల్డ్ తగ్గుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ గోల్డ్లో ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర మూవ్ అవుతారు పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్. కాబట్టి అమెరికా వడ్డీ రేట్లు తగ్గించకుండా ఇలాగే ఉంచినా లేకపోతే పెంచినా గోల్డ్ రేట్స్ తగ్గుతాయి, అంటే ఫెడ్. రెండవది ఏంటంటే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ ఉంటే గోల్డ్ రేట్స్ తగ్గుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగి డాలర్ డిమాండ్ బాగుండి డాలర్ బలపడితే గోల్డ్ రేట్స్ తగ్గుతుంది. మూడవది ఏమిటి? ఇన్ఫ్లేషన్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, అన్ని దేశాల్లో క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి యుద్ధం వల్ల. ఇక్కడ మాత్రం గోల్డ్ సేఫెస్ట్ హేవెన్ అని జనరల్గా ప్రజలు గోల్డ్ని కొనడానికి ఇష్టపడతారు. మొదటి 2 కారణాల వల్ల ఏమో గోల్డ్ తగ్గొచ్చు, ఇన్ఫ్లేషన్ పెరిగితే మాత్రం గోల్డ్ పెరగవచ్చు. 3వ కారణం. 4వ కారణం ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్. వారుండి యుద్ధాలుండి, ఈ యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇలాగే కొనసాగితే గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉంది. కానీ అట్ ది సేమ్ టైం ప్యారలల్గా డాలర్ బలపడితే మళ్ళీ తగ్గొచ్చు. యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే మళ్ళీ తగ్గొచ్చు. ఇది ఒక కారణం. తర్వాత రూపీ వర్సెస్ డాలర్. డాలర్కి విరుద్ధంగా రూపాయి బలహీనపడితే మన గోల్డ్ రేట్స్ పెరుగుతాయి, మన రూపాయి బలహీనపడితే గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. 5వది ఏమిటంటే ఇంకొకటి, 6వది సెంట్రల్ బ్యాంక్ బయ్యింగ్. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బ్యాంక్స్ గోల్డ్ని వాళ్ళ యొక్క రిజర్వ్స్ కింద పెట్టుకోవాలని ఎక్కువ మొత్తంలో కొంటే గోల్డ్ని, షార్ట్ పీరియడ్లో గోల్డ్ వాలటిలిటీ ఉంది. అంటే ఒక 5 to 10% డిప్ అవ్వచ్చు, 5 to 10% అప్ అవ్వచ్చు. ప్రజలు ఏం చేయాలంటే డిప్ అయినప్పుడు ఒకటేసారి కొనుక్కోకుండా డిప్ అయినప్పుడు కొనుక్కుంటూ ఉండాలి. లాంగ్ పీరియడ్లో అంటే మోర్ దాన్ 1 year ఉంటే గోల్డ్ సేఫెస్ట్ హెవెన్. బుల్లిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుల్లిష్ ఉంటుంది. గోల్డ్ అనేది సురక్షితమైన సాధనం. అయితే వేరే వెండి మాత్రం అంత ఇన్వెస్ట్మెంట్కి అంత అనుకూలమైన సాధనం కాదు వెండి. ఎందుకంటే దాంట్లో హై వాలటిలిటీ ఉంటుంది వెండిలో. ఒకటేసారి విపరీతంగా పెరగటం, ఒకటేసారి విపరీతంగా అంటే మనం చూసాం 4 లక్షల వరకు వెళ్ళి మళ్ళీ 230 to 235లో ట్రేడ్ అవుతుంది. అంటే విపరీతంగా పెరుగుతుంది, విపరీతంగా సగం కూడా అవుతుంది. అంత వాలటిలిటీ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెండి అంత అనుకూలమైనది కాదు. కానీ వేరే గోల్డ్ మాత్రం సేఫెస్ట్ హెవెన్. ఒక ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క సంపదలో ఒక 10 to 15% గోల్డ్కి అలొకేట్ చేసుకుంటే మంచిది. సరే, అయితే ఇప్పుడు మీరు ఏవైతే ఆప్షన్స్ చెప్పారో, సో ఆ ఆప్షన్స్ ప్రకారం అయితేనే మనకి గోల్డ్ అనేది తగ్గుతూ ఉంది. అంటే మనకి ఇప్పుడు వార్ జరగడం కానీ, లేదంటే ఇక్కడ డాలర్ అనేది బలపడ్డా కానీ, లేదంటే ఇట్లాంటివి ఆ ఆప్షన్స్ ఉంటేనే మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ మనకి అవేం జరగకపోతే మనకి గోల్డ్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఏంటంటే వార్ జరుగుతున్నప్పుడు గోల్డ్ పెరగాలి. కానీ ఇక్కడ కాంట్రాడిక్టరీ ఏమిటంటే, వ్యతిరేకం ఏంటంటే డాలర్ బలపడితే మళ్ళీ గోల్డ్ తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది. అయితే మన దేశంలో ఎలా ఉంటుందంటే గోల్డ్ యొక్క క్యాల్కులేషన్, ఫస్ట్ థింగ్ ఏమిటంటే లండన్ ఎక్స్చేంజ్లో 2 సార్లు డేలో 2 సార్లు ట్రేడింగ్ జరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లైని బట్టి ప్రధానంగా డిమాండ్ ఎక్కువ ఉంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది, సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటే గోల్డ్ రేట్ తగ్గుతుంది లండన్ ఎక్స్చేంజ్లో. రెండోది ఈ ఫ్యాక్టర్స్ అన్ని, అంటే డాలర్ బలపడినా గోల్డ్ తగ్గుతుంది, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా గోల్డ్ తగ్గుతుంది,
వీటన్నిటితో పాటు మన దేశానికి వచ్చేటప్పుడు ఇంపోర్ట్స్ చేసుకుంటాం కాబట్టి, మనం గోల్డ్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి, మన రూపాయి బలహీన పడితే, అంటే అంతర్జాతీయ మార్కెట్లో, యూకే మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లైతో పాటు మన రూపాయి బలహీన పడితే మన దేశంలో గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రేటుతో పాటు ఇంటూ మన రూపీస్తో చేస్తాం కాబట్టి దానికి మళ్ళీ జిఎస్టీ, ఇంపోర్ట్ బిల్ యాడ్ అవుతాయి. ఇవన్నీ కాకుండా లోకల్ డిమాండ్ బట్టి కూడా మన లోకల్ జ్యువెలర్స్ అసోసియేషన్ లోకల్ డిమాండ్ బట్టి కూడా రేట్ ఫిక్స్ చేస్తారు. సో అంతర్జాతీయ డిమాండ్ అండ్ సప్లైతో పాటు మన దగ్గర రూపాయి బలహీన పడితే కూడా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. మన రూపాయి బలపడితే గోల్డ్ తగ్గే అవకాశం ఉంది. లోకల్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి కూడా కొంచెం ఉంటుంది. సరే, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ 1 వీక్ బ్యాక్ నుంచి వారు కొంచెం కామ్ అయినట్టు కనిపిస్తూ ఉందో, అప్పటి నుండి మళ్ళీ గోల్డ్ అనేది అంచెలంచెలుగా పెరుగుతూనే వస్తూ ఉంది. సో ఇంకా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అంటే ఇది కాస్త 1,60,000 దాకా, 1,80,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు లాంగ్ పీరియడ్ లో? ఇప్పుడు షార్ట్ పీరియడ్ లో ఏంటంటే ఎయిదర్ ఆర్ పెరగొచ్చు, తగ్గొచ్చు. షార్ట్ పీరియడ్ లో నో బడీ కెన్ ప్రిడిక్ట్. పెరగొచ్చు, తగ్గొచ్చు. మనం చెప్పాం కదా, డాలర్ బలపడితే తగ్గొచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే తగ్గొచ్చు, రూపీ బలహీన పడితేనేమో పెరగొచ్చు. అంటే షార్ట్ పీరియడ్ లో ఎయిదర్ ఆర్. అందుకనే మనం ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేషన్ డిప్స్ ఉన్నప్పుడు కొనుక్కోండి, వెయిట్ చేసి స్టాగర్డ్ వేలో కొనుక్కోండి, ఒకటేసారి మొత్తం డబ్బు పెట్టొద్దు. మనం ప్రజలకు చెప్పే ఎడ్యుకేషన్ ఏంటంటే, ప్రశాంత్ గారు, డిప్స్ వాలటిలిటీ ఉంది షార్ట్ పీరియడ్ లో, యుద్ధం వల్ల, అనిశ్చిత వల్ల పెరగొచ్చు, తగ్గొచ్చు. యుద్ధం వల్ల ఏకపక్షం యాక్చువల్గా ఏంటంటే, క్రూడ్ ఆయిల్ పెరగకుండా, డాలర్ పెరగకుండా ఉంటే యుద్ధం వల్ల అసలు గోల్డ్ పెరగాలి. కానీ క్రూడ్ ఆయిల్ సర్జ్ అవటం వల్ల, అక్కడ హార్మోన్స్ జలసంధి వల్ల అక్కడ నౌకలు ఆగిపోవటం వల్ల, క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల, డాలర్ బలపడటం వల్ల, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాయని ఫెడ్ ఏప్రిల్ 26, 27 ఫెడ్ కమిటీ మీటింగ్ ఉంది. వీటిలన్నిటి వల్ల షార్ట్ పీరియడ్ లో మీకు గోల్డ్ వాలటిలిటీ ఉంటుంది. అందుకని డిప్ ఒకటేసారి కొనుక్కోకుండా మీరు స్టాగర్డ్ వేలో కొనుక్కోండి. అదే లాంగ్ పీరియడ్ లో బుల్లిష్, లాంగ్ పీరియడ్ లో ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తా అన్న వాళ్ళకి గోల్డ్ అలకేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే మనం చెప్పేది ఏమిటంటే, మీకున్న సంపదలో 10 to 15% డైవర్సిఫికేషన్ చేసుకోమని మనం చెప్తున్నాం. సార్, ఇప్పుడు ఎవరైతే గోల్డ్ కొందాం అనుకుంటున్నారో వారికి ఇంకా కొన్ని డేస్ ఆగితే బాగుంటుంది అంటారా, లేదంటే ఇప్పుడే కొని పెట్టుకుంటే బాగుంటుంది అంటారా? ఒకటి ఏమిటంటే అండి, వాలటిలిటీ కంటిన్యూ అవుతుంది, వాళ్ళకి సమయం ఉంది, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ కోసం, ఫిజికల్ గా ఫంక్షన్స్ కోసం సమయం ఉంది అంటే స్టాగర్డ్ వేలో కొనుక్కోండి. అంటే 30%, 40%. లేదు సమయం లేదంటే తప్పదు, కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకటేసారి పెట్టొద్దు, స్టాగర్డ్ వేలో పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ మంత్ కానీ ఈటీఎఫ్ల ద్వారా, సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా మీరు ఎవ్రీ మంత్, లేదంటే ఒక 6 months పీరియడ్లో, 6 to 9 months పీరియడ్లో డిప్లాయ్ చేసుకుంటూ వస్తే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి అనుకూలం. లేదు ఫంక్షన్ వెంటనే ఉంది, 1 month లోనే ఉంది, వెంటనే ఇబ్బంది, శుభకార్యాల కోసం అంటే తప్పదు. లాంగ్ పీరియడ్లో గోల్డ్ ఖచ్చితంగా బుల్లిష్గా ఉంటుంది కాబట్టి ఈ రేట్లో కొంటే కూడా మీకు ఇబ్బంది ఉండదు. టైం ఉంటే మాత్రం స్టాగర్డ్ వేలో కొనుక్కోండి. కానీ ఇన్వెస్టర్స్ కి మాత్రం, అంటే ఒక ప్రాఫిట్ వైజ్ గా చూసుకున్నా, బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ, వాళ్ళకి ఇప్పుడైతే ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే సిల్వర్ మీద కానివ్వండి, గోల్డ్ మీద కానివ్వండి. యాక్చువల్గా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత నేను రికమెండ్ చేయను. ఎందుకంటే గోల్డ్ అనేది ఆల్వేస్ ఎవర్ గ్రీన్, సిల్వర్ అలా కాదు. సిల్వర్ ఏంటంటే ఒక్కొక్కసారి గత చరిత్ర ఏంటంటే 2013 నుంచి 2022 వరకు కూడా సుమారుగా పెరగకుండా ఉన్న సందర్భం ఉంది. ఒక్కోసారి మీరు డబ్బు డిప్లాయ్ చేసిన తర్వాత సిల్వర్ లో పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటే కూడా సిల్వర్ ఏంటంటే హై వాలటిలిటీ ఉంటుంది కాబట్టి సిల్వర్ కంటే కూడా మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశీలించండి. లాంగ్ టర్మ్ లో గోల్డ్ ఈస్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, సేఫెస్ట్ హెవెన్, ఈజీ లిక్విడిటీ, ఎప్పుడు కావాలన్నా మీకు డబ్బు రూపంలో మార్చుకోవటం ఈజీ, స్టేటస్ సింబల్, భౌతికంగా అయితే మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు వెంటనే ఎగ్జిట్ కావచ్చు. ఈటీఎఫ్లో అయితే మీకోసం మనం కొన్న డబ్బుకి ప్రతి రూపాయికి బ్యాకప్ ఉంటుంది ఈటీఎఫ్లో, అంటే గోల్డ్ ఫిజికల్ గా.
డిమాండ్ అండ్ సప్లై మీకు అంతిమంగా ఏమిటంటే లాంగ్ రన్లో గోల్డ్లో మీకు మంచి రిటర్న్స్, ఇన్ఫ్లేషన్ దాటి వచ్చే రిటర్న్స్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు పాజిటివ్ గానే ఉందనుకోవచ్చా? లేదంటే ఎక్కువ ఈ ఉందనుకోవచ్చా? రోజు అక్కడ కన్సోలిడేటెడ్ అవుతుంది, 146 to 150 ఉంది. హ్మ్. యాక్చువల్గా ఏం చేస్తుంది, ఎందుకు కొంచెం గత కొంతకాలంగా గోల్డ్ పడిందంటే హ్మ్. ప్రాఫిట్ బుక్ ఎవరు కూడా ఏంటి లాస్ట్ 1 year లో విపరీతమైన ర్యాలీ వచ్చింది గోల్డ్. హ్మ్. ర్యాలీ వచ్చినప్పుడు పెద్ద బిగ్ ప్లేయర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా హ్మ్. ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఓకే. ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వల్ల కావచ్చు, రకరకాల కారణాలు, 7-8 కారణాలు, డాలర్ స్ట్రెంత్ అని అవటం కావచ్చు, ఇవన్నీ కారణాల వల్ల రూపాయి విలువ పడిపోవటం వల్ల కావచ్చు, హ్మ్. ఇంట్రెస్ట్ రేట్స్ ఏది మన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆ! పెరగబోతున్నాయి లేదంటే అలాగే ఉంచుతారంటం వల్ల కానీ, ఇవన్నీ కారణాల వల్ల మనకి గోల్డ్ కొంత తగ్గింది. ఇది రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ఉంది ప్రస్తుతానికి. హ్మ్. అయినా మనం చెప్పేది ఏమిటంటే ఒక 5-10% డౌన్ అవ్వచ్చు, 5-10% అప్ అవ్వచ్చు. కాబట్టి డిప్స్లో కొనుక్కోండి. అంటే మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి, డిప్స్లో కొనుక్కోండి మీరు. హ్మ్. లాంగ్ పీరియడ్లో మీకు ఖచ్చితంగా పెరుగుతుంది. షార్ట్ పీరియడ్లో మీరు కొన్న తర్వాత 5-10% పడే అవకాశాలు కూడా ఉన్నాయి. హ్మ్. 5-10% షార్ట్ పీరియడ్లో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఆ! గ్లోబల్ సిచ్యువేషన్స్ బట్టి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు.